కావాల్సింది ఒక ఎంపీ స్థానంలో ఉంటూ మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు ఒక ఎంపీ స్థానంలో ఉంటూ అక్కడ కబ్జా జరిగిందా, వెంచర్కి మధ్యలో అక్కడున్న జనాలకు మధ్యలో గొడవ జరిగిందా, ఏది జరిగిందా పక్కన పెడితే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా పోయి అతన్ని చెంపవగలగొట్టిండు. సో ఇది నిన్నటి నుంచి బర్నింగ్ ఇష్యూ అవుతుంది. మరి ఎందుకు కొట్టిండు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. రఫీక్ పై దాడి చేస్తున్న ఎంపీ ఈటెల ఆయన అనుచరులు ఇదే దాడిని నేను ఎందుకు అడుగుతున్నా అంటే ది గ్రేట్ ఈటెల రాజేందర్ అంటానండి ఇక్కడ. ది గ్రేట్ ఈటెల రాజేందర్ అంటానండి ఇక్కడ. ఇదే దాడి నేనేం అడుగుతున్నా, ఇదే దాడి మల్కాజ్గిరి ఎక్కడైతే మల్కాజ్గిరిలో హౌసింగ్ బోర్డులో కేసీఆర్ బస్తీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు బస్తీకి పేరు అట్లా పెట్టుకున్నారు. 60 గజాలు 100 గజాలలో ఉంటున్నటువంటి పబ్లిక్ ప్లాట్లన్నీ కూడా కబ్జా పెట్టి కృష్ణారెడ్డి అండ్ బ్యాచ్, వాళ్ళే కృష్ణారెడ్డి ఉన్నాడు వెనకాల. ఇది రాచకొండ సిపి సుధీర్ బాబు గారికి కూడా తెలుసు. అట్లాగే సూర్యనారాయణ గారి తోట, ఇది మొత్తం ఆ తోటతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి ప్లాట్లు కూడా మొత్తం కబ్జా పెట్టడం మీకు తెలుసు, పెద్ద సెన్సేషన్ అయింది, మేము చూపించింది. ఇదే కొట్టుడు అక్కడ పోయి ఎందుకు కొట్టలే అడుగుతూ ఒకటి సరే సూర్యనారాయణ గారి తోట వాళ్ళు ఏదో కోర్టుల కేసులు నడుస్తున్నాయి, మనము లీగల్గా మధ్యలో దూరొద్దు అనుకుందాం. కానీ కేసీఆర్ బస్తీలో ఉన్నటువంటి సామాన్యుల ఎవరైతే అప్పుడు 60 గజాలు 50 గజాలు 100 గజాలు కొనుక్కొని అగ్గిపెట్టెల లాంటి ఇల్లు కట్టుకుంటే ఆ అగ్గిపెట్టెల లాంటి ఇల్లు కూడా నాదే అంటది ఆ బేగం. ఎవరో ఆ బేగం వెనకాల ఉన్నటువంటి భోగమైన నాయకుడు ఎవరు? మా స్వయాన రేవంత్ రెడ్డి గారి అన్ననో తమ్ముడు కృష్ణారెడ్డి అనే పర్సన్. మొత్తం ఇక బెటాలియన్ అంతా లోపల 300 మంది ఆ సామాన్యుల, మీరు సూర్యనారాయణ తోట అంటే పోనీ వాళ్ళు ఉన్నోళ్ళు అనుకుందాం, వాళ్ళు పైసలు ఉన్నారు, వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు అనుకుందాం, వాళ్ళు మంచి ఇది అనుకుందాం, వదిలేయండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెసే, వాళ్ళు కొట్టుకుంటారు, ఏమన్నా చేస్తారు. వాళ్ళు తోట పక్కన ఉన్న ఇల్లులు కావచ్చు, ఈ బస్తీ ఏదైతే సామాన్యుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, ఇదే కొట్టుడు ఈటెల రాజేందర్ అక్కడికి ఎందుకు వెళ్ళి కొడతలేరు? ఎవడ్రా వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టిందని ఎందుకు అడగట్లేదు? అక్కడ మొత్తం రౌడీ షీటర్లను పెట్టుకుంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళే కుల్లగొట్టుకుంటే ఇమీడియట్గా రౌడీ షీట్స్ వచ్చి ఒక 100 మందిని ఆటోలలో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి గూండాగిరి చేసి సామాన్యులు ఎక్కడికి పోలేక లాక్కోలేక పీక్కోలేక ఏడుస్తూ ఉంటే ఇదే ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు పోయి ఇక్కడ చెంపవాళ్ళ కొడుతున్నాడు, అక్కడ ఎందుకు కొట్టలేదని అడుగుతున్నా. వెరీ గుడ్ స్టాండ్. నిజంగా సామాన్యుల తరపున ఈటెల రాజేందర్ చెంప పగలగొట్టుంటే ఖచ్చితంగా నేను కూడా సంతోషిస్తా. నేను కూడా సంతోషిస్తా. కానీ ఇదే ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరికి అక్కడికి ఎందుకు పోలేదు? ఎందుకు అక్కడ వాళ్ళ చెంపలు కూడా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి పగలగొడతలేడు అనేదే నా ప్రశ్న. సో ఇక్కడ చూస్తే రియల్టర్ అనుచరుడిపై ఎంపీ ఈటెల దాడి, ప్లాట్లు కొన్న వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కొట్టిన వైనం, ఆపై దాడికి దిగిన ఎంపీ అనుచరులు, ఇద్దరికి గాయాలు, పోలీసులకు బాధితుల ఫిర్యాదు, ధర్మాన్ని కాపాడేందుకే ఈటెల. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేశానికి లోనయ్యారు. పేద ప్రజల కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్ వ్యాపారి అనుచరుడిపై చేయి చేసుకున్నారు. ఆ వెంటనే ఈటెల అనుచరులు కూడా అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సో డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు రాసిన వార్త ప్రకారము అంటే అట్లాగే మేము విన్నటువంటి వార్త ప్రకారము రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు ప్లాట్లు కొన్నారు, చేస్తలేరు, ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. సో అందుకని ఏం చేసిండ్రు వీళ్ళు, ఏదో ఈటెల రాజేందర్ని ఎంపీ అయితే ఏంది, తాటి మట్ట అయితే ఏంది, వస్తే ఏం బిక్తాడో ఏదో సమ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏదో మాట్లాడిండట. ఇక అట్లా మాట్లాడేసరికి ఈటెల రాజేందర్కి సర్రుమన్నది. ఇక సర్రుమని మరి ఆవేశం స్టార్ లెక్క అక్కడిదక్కడ చెయ్యి చేసుకున్నాడు. చెయ్యి చేసుకుందా ఆయననే.
ఈటెల రాజేందర్ గారు చేయి చేసుకున్న తర్వాత ఈటెల అనుచరులు అందరు దాడికి దిగిండ్రు. దాడికి దిగిన తర్వాత మళ్ళీ ఆపేది కూడా ఈయననే, కొట్టేదాయనే, మళ్ళీ మందు రాసేది ఈయనే. ఓకే, సో మంచి విషయం. నిజంగా తప్పు వైపు చెంప పగలు కొట్టిండు ఈటెల రాజేందర్. ఇక్కడ నేను ఎక్కడ కూడా నేనేమీ మాట్లాడతలేను. నేను అడిగేది ఒక్కటే, ఇదే ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఎట్లనైతే సామాన్యుల పక్షాన రిజిస్ట్రేషన్లు చేస్తలేరు, మోసం చేస్తున్నారు, బెదిరిస్తుండు, ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు, అందుకే నేను పోయినా అని చెప్పి ఈటెల రాజేందర్ గారు ఏదైతే చెప్తున్నారో, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, అందుకే నేను కొట్టినా అని ఈటెల రాజేందర్ గారు ఏదైతే చెప్తున్నారో, సో అదే మల్కాజ్గిరిలో మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఉంటూ ప్రధానమైనటువంటి మల్కాజ్గిరి ఏరియాలో ఎక్కడైతే మీరు ప్రతిపక్ష పార్టీ కదా, మీరైతే కాంగ్రెస్తో చేతులు కలపలేదు కదా, కలిపిర్రా? సిండికేటా మీరు? ఎందుకు నేను ఈ తోటల గురించి వాటల గురించి నేను మాట్లాడతలేను, నేను సామాన్యుల ప్రజల గురించి మాట్లాడుతున్నా. ఇదే రౌడీ షీటర్లను మీ అనుచరులను వేసుకొని పోయి ఎందుకు చంప పగలగొట్టలేదు? ఈ విషయంలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేరు? ఈ విషయంలో 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు, 100 గజాలు ఉన్న స్థలంలో ఉన్నటువంటి అతి పేదవాళ్ళ ఇల్లులను మీరు ఎందుకు మీ చేతికి తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? మీ ఎందుకు వాళ్ళని కాపాడలేకపోతున్నారు? ఎందుకు ఇదే స్పీడు, ఇదే ఆవేశం, ఇదే ఉక్రోషం, ఇదే కోపం అక్కడ ఎందుకు చూపించట్లేదు? వాళ్ళకి ఎందుకు మీరు అండగా ఉండలేకపోతున్నారు? సో మీరు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు పోవట్లేదని అడుగుతున్నా. మీరు ఇప్పుడు పోయినందుకు చాలా సంతోషం, మొట్టమొదటిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే, కానీ అక్కడికి ఎందుకు పోవట్లేదు? దానికి మీకేమి లిటికేషను? దయచేసి ఈ డౌట్స్ ఒకటి క్లారిటీ చేయండి. అక్కడ ఉన్నది సామాన్యులే కదా, వాళ్ళ ప్లాట్ల జోలికి మీరు ఎందుకు పోవట్లే? ముస్లింలకు భయపడుతున్నారా? అక్కడ బేగమ్స్ ఉన్నారని భయపడుతున్నారా? ఫహీం ఖురేషీ ఉన్నాడని భయపడుతున్నాడా? మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నాడని భయపడుతున్నారా? లేకపోతే ఈటెల రాజేందర్ గారికి ధైర్యం సరిపోవట్లేదా అక్కడ పోనీకే? మీరు బీజేపీ కదా, మరి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లే? లేకపోతే రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి ఒక్కటే వెనకాల సిండికేట్ నడుస్తుందని భయపడుతున్నారా? మీరు అక్కడికి వెళ్ళకపోతే, ఆ ఇష్యూ చూడకపోతే, ఒక ఎంపీ స్థానంలో మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఏదో నార్మల్ వాళ్ళైతే నేను అడిగేదాన్ని కాదు, ఒక ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ కాబట్టి మల్కాజ్గిరి ఎంపీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ ఇష్యూకి మీరు వెళ్ళట్లేదని అడుగుతా ఉన్నా. పోలీసులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీ స్టాండ్ ఏంటని అడుగుతా ఉన్నా. సో దయచేసి సమాధానం చెప్పాలి. మరి ఒకసారి ఎక్కడ ఉందో లింక్ పెట్టండి. అరే సౌండ్ సో ఇదే స్పీడు అక్కడ ఎందుకు లేదు? ఇదే ఆవేశం అక్కడ కూడా చూపియండి. వాళ్ళ నిజంగా మీరు సామాన్యుల కోసమే, పేదోళ్ళ కోసమే ఈటెల రాజేందర్ గారు పనిచేస్తే కేసీఆర్ బస్తీకి కూడా పోండి. పేరు కేసీఆర్ బస్తే, కానీ అది కేసీఆర్ది కాదు. ఓకేనా? అక్కడ ఉన్నది సామాన్యులందరూ. 60 గజాలు 100 గజాల స్థానం బేగంది, బేగం అంటుంది. మల్కాజ్గిరి 300 ఎకరాలు ఆమెదే అంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ పోండి, మరి ఆ సామాన్యుల దగ్గరకు పోయి మీరు ఫైట్ చేయండి, అక్కడ పోయి వాళ్ళని కాపాడండి.
అక్కడ కూడా పోయి ఇదే ఆవేశంతో మీరు అక్కడ కూడా ఉండండి అని చెప్తా ఉన్నా నేను.